కన్నా బెస్ట్. దేవుడా నువ్వు నన్ను మంచిగా చూసినా చూడకపోయినా పర్లేదు కానీ నా పైసలనైతే మంచిగా కాపాడు. ఏందో నీ బిత్తిరి బిత్తిరి పనులు, నేను చూస్తేనే పానం అంతా గత్తర గత్తర అవుతుంది. నేనేం చేసిందే? ఎవరి దగ్గర పైసలు ఉంటే దేవునికి ప్రసాదం పెడతారు, కానీ నువ్వేంది పైసల్నే ప్రసాదంగా పెడతాను, మళ్ళీ అది తీసి జేబులో దాచుకుంటావు. మన లగ్గమైన సని చూస్తానా రోజు ఇదే కథ. ఓ పిసదానా, ఆ పైసల గురించి నీకేం తెలిసే? 6 సంవత్సరాల కింద నా దోస్తుగాడు దాయివానిచ్చిండు, అందుకే దాస్తానా. నీకేమెరకనే? పైసలు దాయాలంటే బీరువాలో పెట్టాలి. ఓ పిసదానా, పైసలు బీరువాలో పెడితే దేవుని చూపు పైసలు విని ఉంటది అనే, అందుకే దేవుని ముంగట పెడతానా. దేవుని ముంగట పెట్టామనుకో దేవుని చూపు పైసలు విని ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. పిచ్చి ముదిరిన కుక్క పచ్చిగడ్డి తిన్నట్టు మస్తు చెప్పినావు గాని అప్పుడే ఈ పైసలతో బంగారం కొని దాచుకుంటే ఇప్పుడు ఎంత మంచిగుండు. అవి మా దోస్తు కాని పైసలే, మనం బంగారం కొనుక్కొని దాచుకుంటే ఆడొచ్చి పైసలు ఎవరంటే ఏం చేస్తావు? అప్పుడు ఆ బంగారం అమ్మి మీ దోస్తు పైసలు ఇచ్చేయచ్చు కదా. నీ అవ్వ అమ్మేదానికి కొనుడు ఎందుకు ఎప్పిస్తుందానా? ఆని పైసలానికి ఇవ్వచ్చు కదా, అమ్ముడు ఎందుకు కొనుడు ఎందుకు? ఎందుక 6 సంవత్సరాల కింద తులం బంగారం రేట్ ఎంత? 6 సంవత్సరాల కింద అంటే 35,000. మరి ఇప్పుడు ఎంత? 72,000 అంటే 72,000 కదా. అప్పుడు ఆ పైసలకు 10,000 కలిపితే 6 తులాల బంగారం వచ్చు. ఇప్పుడు అమ్మితే 3,30,000 రూపాయలు వచ్చు. నాకు ఎన్ని పైసలు వచ్చినా అద్దే. నా దోస్తుగాడు నన్ను నమ్మి నా దగ్గర పైసలు దాచిండు, ఆడు ఎప్పుడు అడుగుతా అప్పుడు ఆయన పైసలు ఆయనకి ఇస్తా. నాకే బంగారం వద్దు, ఏ పైసలు వద్దు. ఇంకా నయం, నీ దోస్తు 6 సంవత్సరాల కింద ఇచ్చిండు కాబట్టి ఆ లోట్లు వెళ్తానే. అదే 10 సంవత్సరాల కింద ఇచ్చుంటే ఆ లోట్లు జల్లకపోయేటివి, పోయి పెంట మందులో వాడేస్తోనివి. నా గురించి తెలియదు నీకు. నేను మాట ఇచ్చింది అనుకో పానం ఆయన ఇస్తా, అందుకే ఆయన పైసలు దాచి ఆయనకే ఇస్తానే. వెనుకటికి నీలాంటోడే. ఏ ఆగు, ఏంది ఏమంటాను? వెనకడికి నీలాంటోడే అని ఆడు ఏం చేసినోడే? ఆనికి కూడా ఏం చేయక శాతగాకనే నీ లెక్క నీతులు చెప్పుకుంటూ ఉంటాడు. పెళ్ళాన్ని ప్రభుత్వాన్ని ఏరుకోరు తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు అధికారంలోకి రాగానే మా మీద తిరగబడతారు. అరే నీ గురించేరా ఇదివరాక మాట్లాడుకుంటాను. బాగున్నావారా? బాగున్నా. నేను మంచిగానే ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? ఒకప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడే ఏం మంచలేను. సరే అన్న, చాయ్ పెట్టేస్తాగు. అరే ఎందుకు చెల్లెకి అట్లా అంటే? చెల్లెని మంచిగా చూసుకుంటలేవారా? అరే ఆకలితో ఉన్నోళ్లకు అన్నం పెడితే కడుపు నిండుతుంది, అదే ఆశలతో ఉన్నోళ్లకు ఏం పెట్టినా మనసు నిండదురా. అది అడిగింది ఇచ్చే సోమత నా దగ్గర లేదు, నేను ఇచ్చింది తీసుకునే సంస్కారం దాని దగ్గర లేదురా. తృప్తి లేని చోట వెలుగునిచ్చే జ్యోతి కూడా చితిమంట లెక్కనే కనబడుతుందిరా. సారీరా శంకర్, మన దాంట్లో మనకు సారీ ఎందుకురా? ఇగో చాయ్ తీసుకోండి. అరే నీ పైసలు నువ్వు తీసుకుపోరా. నీ దగ్గర ఉంటే ఏమైతుందిరా? నాకు బ్యాంకు కంటే నీ మీదనే ఎక్కువ నమ్మకం. ఆ 2 లక్షలు నీ దగ్గర ఉంచురా, నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా. సరేరా, నీ 2 లక్షలు నీకు మంచిగా దాచి పెడతా. నువ్వు అర్ధరాత్రి 12ంటికి వచ్చి తలుపు కొట్టినా నీ పైసలు నీకు ఇస్తారా? నీ గురించి నాకు తెలియదా శంకరు? నీ ఇంట్లుంటే నా ఇంట్లున్నట్టేరా. అయితే కానీ మొన్న మీ అత్తగారింటి కాడ భూమి పంచాయతీలా మీ సడ్డకు నిన్ను మోసం చేసినారా గారా? పోనీ తీరా, మోసం చేసినోడు ఎవడు బాగుపడ్డాడు? మోసం చేసినోడు ఏం బాగుపడతాడని అంటాం గారా, దాదాపు మోసం చేసినోళ్ళే పైకి వచ్చిర్రా. సరేరా, నేను పోయేస్తా మరి. సరేరా, ఫోన్ చేయి అప్పుడప్పుడు. చేస్తా. రావాలి నేను మొగలన్న ఇంటికి పోయేస్తేనే పొలం దున్నే పైసలు ఇవ్వాలి. పొలం దున్నిచ్చుకున్నాడు, నాటేసిండు, పొలం కలుతాడు, ఇంకా ఇస్తలేడు. అబ్బా మొగిలన్న అయితే పొలం దున్నే పైసలు ఇచ్చిండు. ఏంది ఈ మనిషి పైసల కరువేయండు, ఇంకా అత్తలేడు. మనిషి వచ్చినావా? నీ అవ్వా నీ కళ్ళు ఏమన్నా కబోర్డులో పెట్టిరానే? వచ్చింది చూసి కూడా వచ్చినావా అంటున్నావు? లోపల బా, గిడ నిలబడి ఏం చెప్తావు?
ఇగో ఆ మొగిళ్ళకి పైసలు ఇచ్చిందా? అందుకేనే వెనకట అన్నారు పెళ్ళము జేబు చూస్తుందట, అవ్వ కడుపు చూస్తుందట. ఒకప్పుడు మీ అమ్మ కూడా పెళ్ళమని గుర్తుంచుకో. అయ్యో వేముల మహేషా, అదేంది ఎవరికైనా కష్టం వస్తే ఏమన్నాడ రాజన్నని మొక్కుతారు, నువ్వేంది వేముల మహేష అంటాను? వేములవాడ రాజన్నని తలుసుకుంటే మన కష్టాలు తీరుతాయి కావచ్చో గాని ఆ వేముల మహేష్ గారిని తలుసుకుంటే ఆనుకున్న కష్టంలో మన కష్టం ఎంత అనిపిస్తుంది, మన కష్టం ఎంత అనిపిస్తుంది. వేముల మహేషా మా చెప్పినావు కానీ పోయి కాలు చేతులు కడుకొచ్చుకపో, అన్నం పెడతా. మా గారికి కచ్చుకుంటా వీటికైతే ఎట్లా చేసన్నా ఈయనతోటి ఇల్లు అమ్మించి మా వాళ్ళ ఇంటికాడ ఇల్లు కొనాలి. అట్లా కొనాలంటే ఈయనతో జాగ్రత్తగా ఉండాలి. అగో అన్నం ఎత్తరా నీడ నిలబట్టవేందే, ఎత్తుపా. ఏతపా అగో ఎత్తపా అంటాను, నువ్వు తినవా? భర్త తినది భార్య తినద్దట కదా. ఈ రూల్ ఎప్పటి నుంచో? నిన్న మా నాయనమ్మ ఫోన్ లో చెప్పింది, మా తాత తినేదాకా మా నాన్నమ్మ తినేది కాదట. భర్త అంటే గంత భక్తి. భక్తి లేదు, అగరబత్తి లేదు, వాళ్ళిద్దరికి ఉన్నది ఒక్కటే పండ్ల చెట్టు కావచ్చు అని. మీ తాత తిన్నాక మీ నాయనమ్మకి ఇస్తే మీ నాయనమ్మ పెట్టుకొని తింటది కావచ్చు. మీ బతుకులు చెడా. నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఏం అర్థం కాదు అని నాకు అర్థమవుతుంది కానీ నువ్వేదో ప్లాన్ వేసినావు అని అదేందో చెప్పు. మరి నేను చెప్పినాక నువ్వు కాదనద్దు మరే. అది కాదే రావాలి, నాతోటి అయ్యేది ఉంటే ఇత్తా, అదేందో చెప్పే. నువ్వు అడిగితే నేను కాదంటనా? ఇగో నాకు ఈ ఊళ్ళో ఉండబుద్ధి అయితలేదు. ఈ ఇల్లు అమ్మి మా వాళ్ళ ఇంటికాడ ఇల్లు కొందాంపా. రబలి ఏం మాట్లాడతానవే? మా నాన్న కష్టపడి కట్టుకున్న ఇల్లే, ఈ ఇల్లు అమ్ము అని అన్నందుకు నీ నోరు ఎట్లా వచ్చిందే? రబలి ఇంకో తాప ఇల్లు జోలు తీసినావనుకో మంచిగా ఉండదు చెప్తానా. ఛీ నువ్వు ఎప్పుడు ఇంతే. ఇంకా ఎప్పుడు ఈ ఇంటి ముచ్చట నా దగ్గర తీయకే. నేను చిన్నప్పుడు అల్లరి చేస్తా అంటే మా అమ్మ నీకు లగ్గం చేస్తారా అంటే అప్పుడు అర్థం కాలేదే, కానీ ఇప్పుడు నాకు మస్తు అర్థమవుతుంది. పెళ్ళైన ప్రతి ఒక్క మొగోనికి దూరం తిన్నట్టేనే. అగో మా చెల్లెత్తంది. అగో వచ్చేది మీ చెల్లె కాదే, ఏదో రాకాశ బల్లి వచ్చినట్టు కట్టొడతాను. ఇది ఒరుడు కాదు, ఆనందం. ఓ ఆనందం ఇట్లా కూడా ఉంటుందా? అగో చెల్లె ఎన్ని రోజులు అవుతుంది నేను చూసి. నిన్ననే కాదు వాళ్ళింటికాడ నుంచి వచ్చినావు. మాది ఒకే రక్తం, ఒక్క రోజైనా ఒక్క సంవత్సరం లెక్క అనిపిస్తుంది. మంచిగానే ఉన్నా. తమ్ముడు నువ్వు మంచిగా ఉన్నావారా? నేను మంచిగానే ఉన్నా అన్న, నువ్వు మంచిగా ఉన్నావానే? నీకు కొత్తగా పెళ్ళైంది కారా, నేను ఎట్లున్నానో నీకు రాను రాను తెలుస్తుంది. అయితే కానీ నువ్వు పోయి మటన్ తీసుకురాపో. అయ్యో అది నాకు తెలియదా? నేను వచ్చేసరికి మసాలా నూరు పెట్టు. తమ్ముడు నువ్వు రెస్ట్ తీసుకోపోరా. మా చెల్లె అక్క, నీ మరిది బిజినెస్ పెడతాడని నీకు తెలిసే కదా. దాంట్లో ఒక 2 లక్షలు తక్కువ పడ్డాయి. ఇట్లనన్నా చేసి బావ నువ్వు ఎక్కడైనా అప్పు ఇప్పి మనవా. అమ్మో మీ బావ నేను చెప్తున్నాడు కానీ నువ్వే ఆయన కాకవాటు. ఆయన దగ్గర 2 లక్షలు ఉన్నాయి, అలా ఫ్రెండ్ ఇచ్చినాయి. ఒకవేళ ఇస్తే అవి ఇత్తడు కావచ్చు, నువ్వే అడుగు. సౌజన్య నువ్వు ఏమన్నా చేయి, ఎట్లనైనా సరే మీ బావ దగ్గర 2 లక్షలు అప్పటికి నువ్వేం ఫీల్ కాదు, నేను అడిగిస్తావు. రవలి రవలి ఇగో మటన్ మంచిగా దగ్గర కండు. అడుగుపోయే నువ్వే పోయి అడుగుపో. నువ్వే పో అక్క, నువ్వు పోయి అడుగుపోయే. ఓ బావా చెయ్యికి ఏమైంది? ఏం లేదు పిల్ల, నిన్న నాగల పట్టి పొలం దున్నా కదా, ఒకటే నొప్పి పెడతాంది. జెండు బాబు ఇట్లా తెచ్చి రాయమంటావా? ఏ అద్దు, తమ్ముడు చూస్తే ఏమనుకుంటాడు పిల్ల? ఏమనుకుంటాడు? దెబ్బ తగిలిన దానికి జెండు బాంబు పెడతానా? చిన్నప్పటి నుంచి నీ దగ్గర ఉన్నదని కాదా, పెరిగిందని కాదా? అప్పుడు వేరు, ఇప్పుడు నీకు పెళ్లి కాలేదా? జెండు బాంబు రాసినా ఏది రాసినా మీ అక్కే రాయాలే. అగో నాకు ఫోన్ వస్తుంది,
రవలి ఫోన్ తీసుకురావే. చెప్పురా. ఏంది చెల్ల పెళ్లి కుదిరిందా? పైసలు కావన్నా? అరే నీ పైసలు నువ్వు వచ్చి తీసుకుపోరా, నాకు బరువు దిగుద్ది. రవలి సూర్యగాని చెల్లెల పెళ్లి ఫిక్స్ అయిందటనే, రేపు వచ్చాను పైసలు తీసుకుపోతాడట. ఇగో చెల్లె నీ బావ పైసలు ఇచ్చేటట్టు లేడు, ఇక నువ్వు అడగకు. ఈయనప్పుడు మేము ఇంకిక్కడ ఎందుకు పోతాం మేము ఇక. పోయిరారు సౌజన్య. వెంకీ పోదాం దా మనం. అక్క పోయేత్తా. అరే సూరి రేపు వచ్చి పట్టుకపోరా. సరే వాని పైసలు అనిపిస్తే అయిపోతుంది. పైసలు కనబడతలేవే. ఏంది పైసలు కనిపిస్తలేవా? అమ్మో ఇప్పుడు ఎట్లా రాత్రి దొంగలు పట్టట్టున్నారు ఇక. పైసలు అన్ని పోయినాయి. మంచిగా ఎతికినావా? అన్నిట్లు ఎతికినే లేకు. శంకర్ శంకర్ నీ అబ్బా నువ్వు ఏడవకే, నీ ఏడుపు చూసాడు పైసలు పోయినాయి అనుకుంటాడు. చప్పట కూకో రారా. తిన్నావారా? మా తిన్నాం రా. నా పైసలు బరువు అయితే నన్ను ఫీల్ అవుతాయి కదరా. ఇయ్యి ఇప్పుడు తీసుకుపోతా. అది అది ఏమైందిరా? పైసలు నువ్వుకో. అరే ఇన్ని సంవత్సరాల నుంచి నీ పైసలు నా ఇంట్లో ఉన్నాయి కారా. ఈ శుక్రవారం పోలే వేయాలరా, రేపు వచ్చి తీసుకపో. సారీరా, ఈరోజు శుక్రవారం అనే విషయం మర్చిపోయినా, రేపు వచ్చి తీసుకుంటలేరా. సరేరా. పెట్టినావు పైసలు మంచిగా ఎత్తికినా? ఇప్పుడు ఎట్లా? ఇగో రవలి పోయిన పైసలు ఎట్లా తిరిగి రావే. నేను బయటకు పోయి నన్ను 2 లక్షలు అప్పు తెచ్చి ఆన్ పైసలు అనిపిస్తా. ఆడు నాకు నమ్మకం కొద్ది ఇచ్చిండే. పానం మీద మంచిదే గాని మాట పోవద్దే. నేను పోయి అప్పు తీసుకొస్తా. ఏం చేయాలిగా? ఇంకా అత్తలేడు. రాత్రి వేయండు, ఏరేడ తిరుగుతాడో ఏమో. ఏంది నిన్న మధ్యాహ్నం పోయినావు, రాత్రి కూడా ఇంటికి రాలే. ఎటు పోయినావు? ఫోన్ కూడా పట్టుకోపోలే. ఏం లేదే, పైసలకైనా ఊళ్ళే మొత్తం తిరిగిన. ఎవ్వరిని అడిగినా లేవన్నారు. పక్కుల్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడిగినే, వాళ్ళు కూడా లేవన్నారు. ఆఖరికి మా చెల్లెళ్ళ ఇంటికి పోయిన రాత్రి. మరి అడిగినావా మీ చెల్లోళ్ళను? లేదే, అడగలే. వాళ్ళు మనల్ని ఎన్నిసార్లు అప్పు అడిగినా నేను ఇద్దామనుకున్నా నువ్వు ఇయ్యనియలేదే. అందుకే నాకు ముఖం లేక అడగలే. హాయ్రా శంకర్, ఇంకా పైసలు లేపోరా. అరే ఇవాళ శనివారం, రాహుకాలం రా, మంచి టైం కాదు ఇది. నేను సాయంత్రం పట్టుకొచ్చిత్తపోరా. అరే ఏందిరా, నిన్న శుక్రవారం అన్నావు, ఇవాళ శనివారం అంటున్నావు, దుర్ముహూర్తం అంటున్నావు. మళ్ళా పైసలు ఇచ్చే ఆలోచన ఉందా లేదా అసలు? అరే సూరి, నీ పైసలు నీకెందుకు ఇయ్యరా? అయితే ఈ మరి ఇప్పుడు సాయంత్రం తీసుకొచ్చి ఇత్తపోరా. అరే నువ్వు మొన్న మోసం చేసేటోళ్ళు బాగుపడుతురు అన్నప్పుడే నీ బుద్ధి తెలుసుకోవాల్సిందిరా. నేను ఇలా సాయంత్రం వరకు చూస్తా. 2 లక్షలు ఇవ్వకపోతే నీ సంగతి ఏందో చూస్తా. లేడు కదా బయటికి పోయాను. అలా చెల్లె, మీ బావకు తెలియకుండా నీకు 2 లక్షలు ఇచ్చి తప్పు చేసిండే. నీకు ఎట్లయినా నేను మళ్ళీ తర్వాత ఇస్తా గానీ ఇప్పుడైతే 2 లక్షలు తెచ్చి ఇయ్యే. చూడక్క, ఇవ్వడం వరకే నీ బాధ్యత, తీసుకోవడం నా బాధ్యత. మళ్ళీ తిరిగిస్తానే ఆశపడకు. నువ్వేమైతే నాకేంటి, నీ మొగుడు ఏమైతే నాకేంటి.
ఛీ ఇలాంటి చెల్లె కోసమా బంగారం అసంటి మొగుని మోసం చేసి పైసలు ఇచ్చిన. ఏమండి నీళ్ళు ఇట్లా తాగుతారా? అద్దే సూర్యగాని పైసలు సూర్యగానికి ఇచ్చిందే, నా పానం హల్కగా అయింది. ఎవరు ఇచ్చారు పైసలు? మన ఇంటి కాగితాలు ఊదబెట్టి ఆయన పైసలు ఆయనకి ఇచ్చిందే. నన్ను క్షమించండి, మీకు తెలియకుండా 2 లక్షలు మా చెల్లెకి నేనే ఇచ్చిన. ఏంది మీ చెల్లెకి ఇచ్చావా? అమ్మయ్యా దొంగలు ఎత్తుకపోయారని బాధపడ్డానే. సరే మీ చెల్లె అయితేంది మా చెల్లె అయితేంది, మీ చెల్లెకైతే ఆ పైసలు అయితే ఉపయోగపడ్డాయి కదా. అబ్బా రవరి ఇంకో తాప వేరేటోళ్ళు పైసలు ఇస్తే ఇంట్లో పెట్టద్దే. పరాయి సొమ్ము పామాసు ఉంటుంది, మన సొమ్ము మనం దాచుకోవాలి కానీ మందిది మనం దాచుకోవద్దే. అయితే మీ చెల్లెకైతే అక్క రోడ్డు ఎక్కింది.